పుష్ప2 సినిమా టికెట్స్ పెంపుపై విచారణ జరిపింది హైకోర్టు. రాష్ట్రంలో టికెట్ల ధరను భారీగా పెంచడంతో సామాన్యులు సినిమా చూసే పరిస్థితి లేదన్నారు పిటిషనర్. పెంచిన టికెట్ల ధరతో వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తుందో మైత్రి మూవీ మేకర్స్ చెప్పలేదని కోర్టుకు వివరించారు. ఒక కుటుంబం సినిమా చూడాలంటే 8,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అర్ధరాత్రి 1 గంటకు తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షోలు పెట్టడం వల్ల ప్రేక్షకులకు నిద్రభంగం కలుగుతుందన్నారు. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ను ఆదేశించింది హైకోర్టు. ఇక సాయంత్రంలోగా టికెట్స్ పెంపుపై హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, పుష్ప2 మూవీపై హైకోర్టు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, పుష్ప2 బెనిఫిట్ షోల పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏదైతే సినిమా విడుదలకు ముందు ఒకరోజు ముందుగానే టికెట్ పెంపు విషయం పైన కూడా పిటిషనర్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున సుమారుగా చూసినట్టయితే ఒక టికెట్ పైన 800 ప్లస్ జిఎస్టీ కలుపుకొని సుమారుగా 1,000 రూపాయల అదనపు ఛార్జ్ చేస్తూ టికెట్ను పెంచడం పైన కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా బెనిఫిట్ షోలో చూసినట్టయితే రాత్రి 1 గంట సమయం నుంచి తెల్లవారుజామున 4 గంటలకు వేసేటువంటి షోతో కూడా ఎవరైతే ప్రేక్షకునికి చాలా వరకు నిద్రాభంగం కలుగుతుంది అనే అంశాలను పేర్కోవడం జరిగింది. అయితే పిటిషనర్ వాదనలను విన్నటువంటి జడ్జి కూడా పూర్తిగా పిటిషనర్ వాదన కూడా ఏకీభవించారు. ఒక వ్యక్తి సినిమా చూడాలనుకుంటే చాలా వరకు చిన్నతనంలో కుటుంబం మొత్తం కలిసి కూడా రిలీజ్ రోజుననే సినిమా చూసేవాళ్ళమని జడ్జి అభిప్రాయపడ్డారు. కానీ ఈ రోజులలో సినిమా విడుదలైన రోజు చూడాలనుకుంటే సుమారుగా ఒక కుటుంబానికి 8,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటూ కూడా జడ్జి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా పిటిషనర్ ఇందులో ఒక విషయాన్ని కూడా వెల్లడించారు. సినిమా మొత్తం చూసినట్టయితే ఈ సినిమా షూటింగ్ కూడా తెలంగాణలో జరపలేదు. అదేవిధంగా ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చేటువంటి డబ్బులు చూసినట్టయితే ఏదైనా సహాయార్థం అంటే తెలంగాణ ప్రజా ప్రయోజనాల సంబంధించిన వ్యవహారాలు అంటే ఏదైనా సీఎం నిధికి కావచ్చు, ఏదైనా అత్యవసరకు సంబంధించినటువంటి ఏదైనా విపత్తు సంబంధించిన వ్యవహారాల్లో ఈ మైత్రి మూవీ మేకర్స్ ఈ వచ్చిన బెనిఫిట్ షో ద్వారా ఆ డబ్బుల్ని ఏమైనా సహాయార్థం ఉపయోగిస్తున్నారా అనే అంశాలను కూడా లేవనెత్తారు. ఈ విషయాలపైన కూడా జడ్జి పిటిషనర్ వాదనలు కూడా ఏకీభవించడం జరిగింది. అంటే మైత్రి మూవీ మేకర్సు ఏ ప్రజా ప్రయోజనార్థం ఈ డబ్బులను వెచ్చించి అంటే సుమారుగా ఒక టికెట్ పైన 1,000 రూపాయలను డబ్బులు హెచ్చించి రేట్లు పెంచుకోవడం, అదేవిధంగా ఈ వచ్చినటువంటి డబ్బులను అకౌంటబిలిటీ అంటే దీన్ని ఎటు మళ్లిస్తున్నారు, ఈ వచ్చినటువంటి బెనిఫిట్ షో ద్వారా వచ్చేటువంటి లాభాలు ఎటు మళ్లింపులు జరుగుతున్నాయి అనే విషయాలపైన కూడా ఇటు 2 వారాల్లోగా మైత్రి మూవీ మేకర్స్ ఆ విషయం పైన కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికిప్పుడే సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి టికెట్ పెంపుదల వ్యవహారం పైన ఇచ్చినటువంటి జియోను కూడా పరిశీలించి ఆ తర్వాత సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని ఇటు హైకోర్టు తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే సినిమాకు ప్రతి సినిమా చూసినట్టయితే భారీ సినిమాలు తీస్తున్నటువంటి క్రమంలోనే అంటే ఈ పుష్ప సినిమా కూడా 2 కూడా చాలా భారీ వ్యయంతో తీసాం కాబట్టి ఆ భారీ బడ్జెట్ని కూడా రికవరీ చేసుకునేందుకు గాను ఇటు ప్రొడ్యూసర్లు దాన్ని టికెట్ ధర పెంచామనే అంశాన్ని కూడా అందులో పేర్కోవడం జరిగింది. అంటే ఇలాంటి అంశాలు అంటే సామాన్యులు చూడాలనుకున్నటువంటి సినిమాను మొదటి రోజు మాత్రం చూడలేరు. ఒక 200 రూపాయల టికెట్ను సుమారుగా 800 పెంచి అంటే సుమారుగా 1,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఒక కుటుంబం మొత్తం చూడాలన్నా 8,000 రూపాయల మేరకు ఖర్చు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు. పిటిషనర్ కూడా ఇలాంటి సినిమాలు ద్వారా కూడా కలిగే లాభాలు ఏంటిది, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు పెంచారు, ఇది ప్రజా ప్రయోజనార్థం బెనిఫిట్ షోలు కావని కూడా చెప్పినటువంటి క్రమంలోనే మరి పూర్తిగా పిటిషనర్ వాదనలన్నింటినీ ఏకీభవించి సినిమా నిలుపుదల విషయంలో కావచ్చు ఆ సినిమాకు సంబంధించిన షోలను ఆపివేయలేము, కానీ మైత్రి మూవీ మేకర్స్ 2 వారాల్లో మరి ఆ సినిమాకు సంబంధించిన బడ్జెట్ కావచ్చు, పెంపుదల వ్యవహారాలు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి
పెట్టుకున్నటువంటి అర్జీ కావచ్చు వాటి అంశాలన్నింటినీ 2 వారాల్లోగా దాఖలు చేయాలని చెప్పింది. సాయంత్రంలోగా మరి టికెట్ పెంపుదల వ్యవహారం పైన సమగ్రంగా పిటిషనర్ వాదనలన్నీ కూడా విన్న తర్వాత పూర్తిగా దానిపైన ఒక నిర్ణయానికి కూడా రానుందని తెలుస్తుంది. జ్యోతి.